ఆమేన్. మనమందరం లేచి నిలవబడదాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 12వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 12వ కీర్తన. దయచేసి అందరూ బైబిల్ తీయండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. కీర్తనల గ్రంథం 12వ కీర్తన. దయచేసి అందరూ బైబిల్ తీయండి. 457వ పేజీ చూడండి. దయచేసి జగదీష్ వచ్చి చదువుతాడు. కలిసి దేవుని వాక్యాన్ని పలుకుదాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారం బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడేదవు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుదురు. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ పునరుత్థాన దినం దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, చదవబడిన కీర్తన 12వ కీర్తన, దావీదు రచించిన కీర్తన. లోకంలో మనుషులు మాటలు ఎలా ఉంటాయో 2, 3, 4 వచనాల్లో మాట్లాడాడు భక్తుడు. మనుషుల మాటలు ఎంత హెచ్చకంగా ఉంటాయో, మనుషుల మాటలు ఎంత భయంకరంగా ఉంటాయో మాట్లాడాడు. 6వ వచనంలో దేవుని మాటలు ఎంత గొప్పవో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనుషుల మాటలకు దేవుని మాటలకు ఎంతో వ్యత్యాసం ఉంది.
కొద్దిమంది దేవుణ్ణి మనుషులను ఒకే ఘాటి కట్టేస్తారు. దేవుడు దేవుడే, మనుషులు మనుషులే. దేవుని మాటలు ఎంత శ్రేష్టమైనవో ఇక్కడ రాయబడ్డాయి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఈ దినాల్లో వెండి బంగారం రేట్లు రోజుకో రకంగా పెరుగుతున్నాయి. మనకు వాటితో పని లేదు కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమందికి రేటు తగ్గితే బీపీ డౌన్ అయిపోద్ది. వాటితో పని ఉన్న వాళ్ళ సమస్యలు అట్లా ఉంటాయి. దేవుని వాక్యం కల్తీ లేనిది. స్తోత్రం. ఎంత పవిత్రమైందో వివరిస్తూ అంటాడు, 7 మారులు అంట. స్తోత్రం కదా. ఇప్పుడు మనం మినువులు ఉన్నాయి, జల్లిస్తారుగా. కాటా వేసేటప్పుడు ఏం చేస్తారు? ఎన్ని జల్లీలు ఉంటాయి? 2 జల్లీలు ఉంటాయి. ఉంటాయా? ఒకటి పెద్ద గడ్డలది, రెండవది సన్న గడ్డలది. సరే, అయిన తర్వాత మీరు బద్దాడించడానికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ జల్లిస్తారా? మళ్ళీ అక్కడ జల్లిస్తారు. ఎన్నిసార్లు జల్లిస్తే సరిపోద్ది అంటే ఇక మన అడ్జస్ట్మెంట్. సరే, పప్పు తీసుకుని వచ్చి మరలా ఏం చేస్తాం మనం? నీళ్ళలో నానబెట్టి ఇంకా ఏదన్నా ఉంటే ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇక్కడ వెండిని పోల్చుతూ అంటాడు భక్తుడు, 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రమో. స్తోత్రం. అంటే నాకు పూర్తిగా ఈ వెండి బంగారపు పని మీద నాకు ఐడియా లేదు, కానీ 7 మార్లు కరిగి ఊదుతారు లేదో ఏ కంసాలైనా వెండిని, అన్నిసార్లు. దేవుని వాక్యాన్ని పోలుస్తూ భక్తుడు అంటాడు, 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత, అందులో కూడా మళ్ళా మట్టి మూసలో అంట. పాత్ర కూడా చాలా ప్రత్యేకం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 18వ కీర్తనలో మనం చదువుతాం కదా, యెహోవా వాక్కు నిర్మలము అంటాడు. చూడండి, 18వ కీర్తన 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. చాలు నాన్న. యెహోవా వాక్కు నిర్మలము. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఇదే మాట మనం చదువుతాం. యెహోవా వాక్కు నిర్మలము, నిర్మలము. స్తోత్రం. నిర్మల క్షీరము వంటిది. పాలు గురించి మాట్లాడుతూ రకరకాల సమస్యలు ఉన్నాయి పాలతో. ఇప్పుడు ఏది నిజమైందో చెప్పలేని పరిస్థితి. ప్యాకెట్ పాలు అయితే ఇంకా మరీ రకరకాలైన సమస్యలు. ఈ మధ్యకాలంలో ఎక్కడో బెంగళూరులో అనుకుంటాను, భర్త భార్యకు రోజు పాదరసం ఇచ్చాడంట. పాదరసం చాలా ప్రమాదకరమైంది. ల్యాబుల్లో టెస్ట్ చేసే ల్యాబుల్లో వాడతారు పాదరసం. మరి అతనికి ఎక్కడ దొరికిందో కానీ రోజు కొంచెం ఇచ్చాడంట. రోజు కొంచెం ఇచ్చాడు. ఆమె శరీర అవయవాలన్నీ తినేసి రోజుకి క్షీణించిపోయి సంవత్సరంలో చచ్చిపోయింది. అసలు ఎట్లా చచ్చిపోయిందని తీస్తే పోస్ట్ మార్టంలో ఆమె బాడీ నిండా పాదరసం ఉందంట. పాదరసం అంటే మన థర్మామీటర్లో ఉంటుంది కదా, అది మెర్క్యూరీ. మనుషులు ఎంత తెలివి మీరిపోయారో.
యేసు రక్తమే జయం. నిర్మలము, దేవుని వాక్యం చాలా నిర్మలమైనది. ఇట్ ఈస్ సో ప్యూరిఫైడ్, చాలా శుద్ధీకరించబడిన వాక్యం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఏమైనా జరిగితే జరగచ్చేమో, జరగకుండా ఎంతో జాగ్రత్తగా చెప్పండి. ఇంత పుస్తకం ఉంది కదా, ఎన్ని తప్పులు ఉన్నాయి? లేదు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎంత పనిచేస్తున్నారో వడబోసి స్తోత్రం. 30వ అధ్యాయం సామెతల గ్రంథంలో చూడండి, 30వ అధ్యాయం 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ప్రియులారా, దేవుని మాటలు అంటే ఏమనుకున్నారు? ఒకవేళ చెప్పే దైవజనుడు ఒకవేళ భాష తెలియక, భాష రాక ఏదేదో మాట్లాడుతున్నాడేమో, కానీ దేవుని మాటలు పవిత్రమైనవి. స్తోత్రం. అందుకే దీని పేరు పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనము కూడా పుట్టము పెట్టబడిన మాటలే మాట్లాడాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు నమ్మదగినవి. సామెతల గ్రంథం, కీర్తన గ్రంథంలో చదువుతాం కదా ఈ మాట. 19వ కీర్తన చూడండి, 19వ కీర్తన 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అవి ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. ఇట్ ఈజ్ రిలయబుల్, అది నమ్మదగినది. స్తోత్రం. దేవుని వాక్యం నమ్మచ్చా? చెప్పండి. నమ్మదగినవి నీ న్యాయ విధులు. ప్రియులరా, దేవుని వాక్యం నమ్మదగింది. నువ్వెంతగా వాక్యాన్ని నమ్ముతావో అంతగా వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడటం చూస్తావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో మనుషుల మాటలను నమ్ముతున్నారు. ఎన్ని మోసాలు జరిగినా, ఎన్ని అక్రమాలు జరిగినా, ఇంకా మనుషుల మాటలు మాత్రం నమ్మకుండా ఉండేవారు లేరు. అందరూ ఇంకా చెప్పండి, ఎంతమంది ఐపీఎల్ పెట్టేసి వెళ్ళిపోయినా ఇంకా చీటీ వేస్తే మళ్ళీ దొరికింది అవకాశం మళ్ళీ వేసేవాళ్ళు ఉన్నారా? ఎన్ని రకాలో. 1000 రూపాయలు కట్టండి, ప్రతి నెల మీకు 5000 ఇస్తారు సచ్చేదాకంటే 1000 రూపాయలు కట్టడం ఏంటి, ఆడ 5000 ఇవ్వడం ఏంటి, ఆడెక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఈ గొడవలేదు. పోగేసి. ప్రియులారా, మనుషుల మాటలు అలా ఉంటాయి. హిమ్ అని ఒక సంస్థ ఈ మధ్యకాలంలో భయంకరమైన పరిస్థితిని చేసి, హెవెన్లీ ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీస్ అని, సంస్థతో సంబంధం లేదు, మీరు క్రైస్తవులు అయితే చాలు, మిమ్మల్ని ఉద్ధరించడానికి మేము వచ్చామని గుడివాడ అతనే పక్షవాతం వచ్చి భయంకరంగా చచ్చిపోయాడు అతను. మీరు ఇంత కట్టండి, ఫస్ట్ కడితే ఇక నెల మీకు ఎంత ఇస్తాం అని కొద్దిమందికి ఇచ్చారు వాళ్ళు. హిమ్మని కొట్టండి. టీవీ 9 అయితే అప్పుడు అల్లరల్లరి చేశాడు. అసలు పక్షవాతం వచ్చాక కూడా తీసుకెళ్ళి మైక్ పెట్టి, ఏంటి చెప్పు నీ పరిస్థితి ఏంటి అన్నాడు. ఇంకేం పరిస్థితి? డబ్బులు కట్టిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, నెల డబ్బులు పడుతున్నాయి అకౌంట్లో. ఇక మీరు నమ్మండి, డబ్బులు కట్టడానికి ఉదయం వెళ్తే సాయంత్రం దాకా లైనే. అంత జనాలు గుట్టలు పడిపోయారు. అందరూ క్రైస్తవులే, అందరూ పాస్టర్లు వెళ్ళిన వాళ్ళే, బయట వాళ్ళు కాదు. కొద్దిమంది పాస్టర్లు అయితే సేవ మానేసి బయటికి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు నాకు తెలుసు. అంటే వాళ్ళు ఏం చేశారు? విశ్వాసులు అందరితో కట్టించారు, విశ్వాసులు బాగుపడతారని, ఆర్థికంగా బలం పొందుకుంటారని. కష్టాలన్నీ తీరిపోతే నెల డబ్బులు వస్తుంటే పోతే పోయిందిలే అని చెప్తే పాస్టర్ గారు చెప్తే నమ్మేస్తారుగా.
పాప విశ్వాసులు కూడా ఎక్కడో అక్కడ పోగు చేసుకొచ్చి డబ్బులు ఉన్నా లేకపోయినా తెచ్చి కట్టారు. కడితే వీళ్ళందరి డబ్బులు తీసుకున్నాడు. యేసు రక్తమే జయమిక. నేనేం చెప్తున్నానంటే మనుషుల మాటలు అలా ఉంటాయి. విచిత్రం ఏంటి తెలుసా? దేవుణ్ణి తప్ప అందరినీ నమ్ముతాం మనం. దేవుని మాటలు తప్ప అందరి మాటలు. కొద్దిమంది పండిపోయిన ముదురు మనుషులు ఉంటారు. పెళ్లి చూపుల్లో అసలు చెప్తారు, అసలు మీ అమ్మాయి కనుక ఇక్కడ వచ్చిందంటే చెప్పండి బూర్లి గంపలో పడ్డట్టే, నెత్తి మీద పోసుకోవచ్చమ్మా చెప్తారు. మనం ఏమనుకుంటాం? ఇక ప్రార్థన చేసుకోం, ఇక దేవుడిని అడగం, ఇక ఏమీ లేదు. ఇక దేవుడే చూపించాడమ్మా దేవుని చిత్తం. అసలు మనకు దొరకాల్సిన సంబంధం తర్వాత అర్థం, నీకు దొరకాల్సిందో దొరికి కాదో. ప్రియులారా, దేవుని మాటలు అలాంటివి కాదు, అవి నమ్మదగినవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మాటలు, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయములను సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ప్రియులారా, మీరు బైబిల్ చదవలేని పరిస్థితిలో ఉంటే మీరు ఎంత నష్టపోతున్నారో అర్థమవుతుందా? మన అయ్యగారు అన్నారు, బైబిల్ చదివే వాళ్ళందరికీ నెలకు 50,000 ఇస్తున్నాం అని అంటే చెప్పండి. బైబిల్ చదివే వాళ్ళందరికీ నెలకు 50,000 ఇస్తున్నాం అంటే ఇప్పుడు ఒక్క రోజులు వచ్చే చదువు మనకి ఇవాళ సాయంత్రానికి వచ్చేస్తుంది. మొత్తం అమ్మ ఆవు మొత్తం వచ్చేస్తాయి. మొత్తం వచ్చేది. చాలా మంది చెప్పుకునే మాట ఏంటి తెలుసా? నాకు మీరు నమ్మండి, 50,000 కంటే ఎక్కువ ఆశీర్వాదం ఉంది వాక్యంలో. స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని చదవాలి. మీరు వాక్యాన్ని చదవటం అనేది గొప్ప కృపది. స్తోత్రం. దేవుడు ఎక్కడ, మనిషి ఎక్కడ చెప్పండి? దేవుడు మాట్లాడిన మాటలు ఈ గ్రంథంలో ప్రభువు రాయించి పెట్టాడు. వీటిని మనం నమ్మాలి. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మాటలు పవిత్రమైనవి. పవిత్రత, పరిశుద్ధత. చెప్పండి, లోకంలో ఎక్కడ కనబడదు. రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎక్కడేసే గంత అక్కడ వేసే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మాటలు పరిశుద్ధమైనవి, కేవలము న్యాయమైనవి అంటాడు ఇక్కడ 19వ కీర్తనలో. కేవలము, అందులో కల్తీ లేదు, అందులో అటు ఇటు కలిపేటువంటి మాటలు పొరపాట్లు ఏమాత్రం లేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రియులారా, దేవుని మాటలను చదవండి. దేవుని వాక్యాన్ని చదివిన జీవితం అది ఎంతో ధన్యమైన జీవితం. చూడండి ఒక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. 119వ కీర్తన 140వ వచనం చదవండి. 119వ కీర్తన 140వ వచనం, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. దేవుని స్తోత్రం. అది నీ సేవకునికి ప్రియమైనది. దేవుని మాట చెప్పండి, మిక్కిలి స్వచ్ఛమైనది. స్వచ్ఛం కూడా కాదు, మళ్ళా అంటే ఎంతో స్వచ్ఛత. స్తోత్రం. హల్లెలూయా. ఇది నాలో స్వచ్ఛత లేదు,
స్వచ్ఛత లేదు. చెప్పండి. పుచ్చకాయకి కూడా ఇంజక్షన్ చేస్తున్నారంట రంగురాటాకి లోపలికి. ఆ? అరటిపళ్ళు కూడా కాయకి కొడుతున్నాడంట స్పేరు. ఎక్కడుంది స్వచ్ఛత చెప్పండి. మనం అనుకున్నాం బయట తిండి తినకుండా పళ్ళు తింటే మంచిది. అది పళ్ళు మంచియా? స్వచ్ఛత ఉంది అక్కడ? చెప్పండి. కూరగాయలు మంచిదా అంటే చెప్పండి. అక్కడున్న వంకాయలు ఇక్కడికి మెరుస్తున్నాయి, రా కొనుక్కెళ్ళి అంటున్నాయి. అసలు ఏంటో తెలుసా మీకు? స్వచ్ఛత లేని వంకాయలు అవి. అర్థమవుతుందా? యాపిల్స్ అన్నిటికీ మైన పూత పోస్తున్నారు ఎన్ని రోజులున్నా ఏమాత్రం వడిలిపోకుండా. లోకంలో స్వచ్ఛత ఎక్కడ దొరకదు. తల్లిపాలు స్వచ్ఛం, దానికంటే స్వచ్ఛమైంది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత అండి ఇది. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా. 2 తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. దైవావేశము వలన కలిగిన లేఖనం ఎలా కలిగింది? దైవావేశం వలన కలిగింది. దేవుని మాట లేఖనం అంటే. స్తోత్రం. హల్లెలూయా. ఎవడో నోట్లో నుంచో లేకపోతే బుర్రలో నుంచో పుట్టిన ఆలోచన కాదు ఇది. ఇది మనుష్యుని మాటలు కాదు ఇవి. ఇవి దైవావేశము వలన కలిగిన లేఖనము. పైకి వెళ్తే అంటాడు 14-15 వచనాల్లో శక్తి గల పరిశుద్ధ లేఖనాలు అంటాడు. పరిశుద్ధ లేఖనాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మీకు అర్థమైతే, వాక్యంలో ఉన్న స్వచ్ఛత మీకు అర్థమైతే చెప్పండి, నెత్తి మీద పెట్టుకు తిరుగుతారు. ఇశ్రాయేలయ్య గారు ఉన్నప్పుడు అనేవాళ్ళు, ఇగో ఒక ఆయన తిరుగుతున్నాడంట, దేవుని మాటలో దేవుని మాటలో దేవుని మాటలో అంటే తిరుగుతున్నాడంట. ఎవరు కొనరు. అర్థమవుతుంది. మనమైతే చెప్పండి, దేవుడి బొమ్మలో అంటే బాబురా పెద్ద బొమ్మ కొనుక్కుంటాం. యేసు రక్తమే. ఆశ్చర్యం, విచారం ఏంటి తెలుసా? విశ్వాసులకు కూడా దేవుని మాటలు ఎక్కట్లా. అన్ని జనుల కంటే ఎక్కువ వాళ్ళకి ఇంకా మనోనేత్రాలు తెరవబడలేదు. కాబట్టి సువార్తలో ఉన్న వెలుగు వారికి అర్థం కాదు. కన్నులకు వెలిగిచ్చేది దేవుని వాక్యం. ఇందాక మనం చదువుకుందాం 19వ కీర్తనలో. ప్రియులారా, దేవుని వాక్యం పవిత్రమైంది, దేవుని వాక్యం సత్యమైంది, దేవుని వాక్యం నిర్దోషమైంది, దేవుని వాక్యం నమ్మదగినది, నిర్మలమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు కూర్చుంటారో మనుషులతో మాట్లాడడానికి కదా, ఎంతసేపు కూర్చుంటారో. కానీ దేవుని మాటల దగ్గరికి వచ్చేసరికి చెప్పండి, ఎట్టగొట్ట వండుకు తినరో. చాలా జాగ్రత్తగా 1-4 సార్లు మొక్కను సిదిపి నోట్లో పెట్టి నమిలి ఉడికిందా ఉడకలే ఇంకొంతసేపు ఉంచు. వాక్యం దగ్గరికి వచ్చేసరికి కానీయండి ఎప్పుడు చేయగా. దేవుని వాక్యం పవిత్రమైంది, ఇది నిన్ను బ్రతికించేది. స్తోత్రం. 119, 105లో చదువుతాం కదా మనం. ఏమంటాడు భక్తుడు అంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో అదే నాకు నెమ్మది. నెమ్మది ఎట్ట వస్తుంది మీకు? నెమ్మది ఎట్ట వస్తుంది చెప్పండి? నెమ్మది ఎట్ట వస్తుంది? కొద్దిమందికి ఏమి మందిరంలో కాలు కుదురంట్లా. మీకు జీవితాలు ఎంత అస్తవ్యస్తంగా ఉంటాయో ఆలోచన చేసుకోండి. ఇక్కడ కూర్చుని వాక్యం వినండి. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కూర్చుని వినండి. దేవుడు మీకు నెమ్మదినిస్తాడు. ఈ మాటలున్నాయే మిమ్మల్ని పవిత్రపరుస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. ఉదకము అన్నాడు, వాక్యమను ఉదక స్నానం.
ఉదకము అంటే నీరు. చెప్పండి. కొద్దిమంది అద్దం ముందు ఎంతోసేపు నుంచుంటారు కానీ బాత్రూంలో మాత్రం శుభ్రంగా స్నానం చేయరు. గంటలు గంటలు నుంచుంటారు అద్దం ముందు. తీసుకురండి అమ్మా పెళ్లి కూతురుని, తీసుకురండి అంటే ఇక తీసుకొస్తారు, ఇంక సాయంత్రానికి తీసుకొస్తారు. ఉదక స్నానం. ఎఫెసీ పత్రికలో ఉందన్నమాట 5వ అధ్యాయంలో. వాక్యమును ఉదక స్నానము చేత ఎట్లా పవిత్రపరుస్తాడు దేవుడు? వాక్యం ద్వారా పవిత్రపరుస్తాడు. స్తోత్రం. ఇంటి దగ్గర వచ్చేటప్పుడు, ప్రభువా నేను ఈ మందిరానికి వస్తున్నాను, ఇదిగో నీ వాక్యం చేత నన్ను స్నానం చేయించయ్యా. స్నానం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రపరిచేది దేవుని వాక్యం, పరిశుద్ధపరిచేది దేవుని వాక్యం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యాన్ని స్వీకరించండి, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. మీ జీవితాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. దేనికి భయపడరు, దేనికి కలవరపడరు. నెమ్మదిగా ఉండే కృప ప్రభు మీకు ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదివినప్పుడు వృద్ధులకు మించిన జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడు. ఉపదేశకులకు మించిన జ్ఞానం ప్రభు మీకు ఇస్తాడు. నువ్వు చిన్నవాడివి అవ్వచ్చు కానీ చెప్పండి, నీకు వయసుకు మించిన వారికి కలిగి ఉన్న జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ప్రేమించండి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఆమేన్. దేవుని మాటలను ప్రేమిద్దాం, దేవుని మాటలను స్వీకరిద్దాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుని మాటల విషయంలో, వాక్యం విషయంలో మీ వైఖరి ఒకవేళ వేరుగా ఉంటే ఈరోజు ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను క్షమించు, ఇక నుండి నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తాను. ప్రతి మాట, ప్రతి మాట అర్థమవుతుందా? ప్రతి మాట ఎంత విలువో, ఎంత విలువైనదో, ఎంత విలువైనదో. డిఎల్ మూడి అనే దైవజనుడు అన్నాడు, విశ్వాసము అన్నిటినీ సాధ్యం చేస్తుంది, ప్రేమ అన్నిటినీ సులభం చేస్తుంది. ఒక చోట ఈ మాట చూసి నాకు అనిపించింది, ప్రభువా ఈ మాట నా కోసమేనేమో. విశ్వాసం అన్నిటినీ సాధ్యం చేస్తుంది, ప్రేమ అన్నిటినీ సులభం చేస్తుంది. కష్టం అండి, రాలేదండి, చేయలేదండి, ఉండలేదండి. కారణం ఏంటి తెలుసా? ప్రేమహీనత, ప్రేమ లేకపోవడం. ప్రేమ ఉంటే ఏం చేస్తారు? ఉండిపోతారు. ఇక అక్కడ ఏముందిలే అమ్మ, ఇది పెద్ద కష్టమేం కాదులే అనిపిస్తుంది మీకు. నిజం, దేవుని మాటలు ఎంతో గొప్పవి. ప్రతి మాటను మీరు తీసుకోండి. నేను అంటున్నాను, 1,00,000 రూపాయల కంటే విలువైనవి ఒక్కొక్క మాట. ఒక్కొక్క మాట మీ జీవితాలను కడతాయి, అవి మీ కుటుంబాలను కడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సేవకులకు కూడా ఏదో మీకే బోధించుతాం అనుకో నేను అన్నాడు. వాక్యం నా కొరకు, నేను కూడా పవిత్రపరచబడాలి. వాక్యాన్ని ప్రేమించకపోతే మీరు వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవుల జాబితాలో మిగిలిపోతారు. ఒక రోజున దేవుని రాజ్యంలో ఉండడం కూడా కష్టమే. వాక్యాన్ని ప్రేమించేవాడు వర్ధిల్లుతాడు. దేవుడు వారిని శ్రేష్టమైన మార్గాల్లో నడిపిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం యొక్క విశిష్టత మీరు ఎరిగి, దేవుని వాక్యం యొక్క పవిత్రత మీరు ఎరిగి, దానిని ప్రేమించండి, దానిని పాటించండి, దానిని ప్రకటించండి. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. ఈ కీర్తన ప్రభు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.